యాదాద్రి భువనగిరి జిల్లా హన్మపురంలో కబ్జాదారుల నుంచి ప్రభుత్వ భూమిని కాపాడాలని ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు గ్రామస్తులు. సర్వే నెంబర్ 28లో 76 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేస్తున్నారని కలెక్టర్ హనుమంతుకు తెలిపారు. దీనిపై సర్వే చేయించి హద్దురాళ్లను ఏర్పాటు చేసి సర్కారు భూములను కాపాడాలని కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. భూమి సర్వే నెంబర్ 28లో 76 ఎకరాల ప్రభుత్వ భూములు అని చెప్పేసి సమాచార హక్కు చట్టం కింద తహసీల్దార్ గారు తెలియజేశారు. అక్కడ ఆ ఇండ్ల స్థలాలు లేనటువంటి వాళ్ళందరూ కూడా చాలా తీవ్ర ఆందోళన చేస్తూ ఉన్నారు. చివరికి వాళ్ళందరూ కూడా అర్హులైన వారందరూ కూడా గుడిసెలు వేసుకొని కబ్జాలో ఉన్నారు. ఆ ప్రభుత్వ భూమిలో మరి ఇతరులు కూడా కబ్జా చేస్తూ ఉన్నారు. రాత్రి కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం మట్టిని తవ్వుతూ ఉన్నారు. దానికి హద్దుబందులు ఏర్పాటు చేయలేదు. ఈ విషయం మీద గతంలో ఒక 4 నెలల నుంచి 6 నెలల నుంచి ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. చివరికి గత్యంతరం లేక ప్రజాపాలన రోజున కలెక్టర్ గారిని స్వయంగా కలిసి విన్నవించిన ఆలోచనతోటే ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ పక్షాన పేదలందరూ కూడా మరి ప్రజాపాలన మీటింగ్ హాల్లో రావడం జరిగింది. ఇమీడియట్గా మరి కలెక్టర్ గారు వెంటనే చొరవ తీసుకొని ప్రభుత్వ భూమికి హద్దుబందులు ఏర్పాటు చేయాలా, అర్హులైన వారందరికీ అందరూ గుడిసెలు వేసుకున్న వారందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తాను. ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎవరికైతే ఇళ్ల స్థలాలు లేవో వారందరూ కూడా ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని చెప్పేసి రేవంత్ గారు ప్రకటన చేశారు. మా పార్టీ ఎమ్మెల్యే కూరంనేని సాంబశివరావు గారు కూడా మరి ముఖ్యమంత్రికి లెటర్ రాశారు. ఆ లెటర్ కూడా జిరాక్స్ ఇవాళ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. అందుకనే వెంటనే యుద్ధ ప్రాతిపదికన సర్వే చేసి అర్హులైన వారందరికీ గుడిసెలు